ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. అంటే వచ్చేస్తుంది, ఉద్యోగాలు పోతున్నాయని భయపడ్డం పక్కన పెడితే ఏని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఏతో ఉద్యోగాలు పోతున్నాయి, ఏతో ఉద్యోగాలు కూడా వస్తున్నాయి, ఎవరైతే దాన్ని అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళు ఉంటున్నారు, అడాప్ట్ చేసుకోలేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందరికి తెలిసిన విషయం. అయితే అసలు ఏతో పోయే ఉద్యోగాలు ఏంటి, మరి వచ్చే ఉద్యోగాలు అని చెప్తున్నారు కదా, అసలు ఏంటి అంటే కంప్లీట్ గా మనము మొత్తం చూసుకుంటే ఫస్ట్ 2026 ఫస్ట్ 6 months మొత్తం లే ఆఫ్స్ కి వెళ్ళిపోయింది. ఎందుకు లే ఆఫ్ అనే క్వశ్చన్ మార్క్. ఎందుకు లే ఆఫ్ అంటే ఏఐ. ఇప్పుడు మనం చూసుకుంటే చాలా కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఏఐ పైన ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఏఐ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి చాలా పెద్ద కంపెనీస్ డేటా సెంటర్స్ అని, డేటా సెంటర్ హబ్స్ అని ఓపెన్ చేశారు. సో అక్కడ వాళ్ళకి వర్క్ చేయడానికి ఏఐ పైన ఎవరైతే స్కిల్స్ నేర్చుకున్నారో వాళ్ళకి జాబ్స్ ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. ఆల్రెడీ 50 నుంచి ఒక 80,000 ఎంప్లాయీస్ ఆల్రెడీ వర్క్ కూడా చేస్తున్నారు. వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించి వర్క్ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా రీసెంట్ గా TCS ఆంథ్రోపిక్ తోని క్లబ్ అయింది, పార్ట్నర్షిప్ తీసుకుంది. సో దాంట్లో ఏంటంటే 50,000 ఎంప్లాయీస్ కి క్లౌడ్ అనేది ఒక ఏఐ ఒక యాప్, దానిపైన ట్రైనింగ్ ఇచ్చి 50,000 మెంబర్స్ కి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తుంది. క్లౌడ్ పైన ట్రైనింగ్ ఇస్తూ కూడా. సో మన వాళ్ళు ఏంటంటే ఒక అపోహలు ఉన్నారు, ఏఐ వచ్చింది జాబ్స్ పోతున్నాయి. జాబ్స్ పోతున్నాయి కరెక్టే, కానీ ఎవరైతే ఏఐ నేర్చుకున్నారో, ఏఐ మీద పట్టుదల సాధించారో వాళ్ళందరూ జాబ్స్ కూడా వస్తున్నాయి, జాబ్స్ కూడా చేసుకుంటున్నారు. అంటే ముందు ఉన్న శాలరీస్ కానీ ఇంకెక్కువ శాలరీస్ తో కూడా జాబ్ చేసుకుంటారు. అంటే ఏఐ వల్ల పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి స్టార్ట్అప్ కంపెనీస్ వరకు కూడా చాలా వరకు పడిపోతున్నాయి అని అంటే పడిపోతున్నాయి అని చెప్పొచ్చు. ఏఐని ప్రాపర్ గా యూజ్ చేసుకున్న వాళ్ళు ఒక మెట్టు పైకి ఎదుగుతున్నారు అని కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం ఏఐ వల్ల ముప్పు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎందుకంటే కోడింగ్ ఏఐ రాస్తుంది కాబట్టి. అండ్ అంటే మిడ్ లెవెల్ ఉంటాయి, మిడ్ లెవెల్స్, స్టార్టింగ్ లెవెల్స్, సీనియర్, అన్ని లెవెల్స్ ఉన్నాయి. బట్ ఎవరైతే డేటా సిస్టమ్స్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ ఇవన్నీ నేర్చుకున్నారో వాళ్ళకి తక్కువ ముప్పు ఉంది. బట్ మిగతా అందరికి లే ఆఫ్ అవుతూనే ఉన్నాయి, ఎందుకంటే ఏఐ రీప్లేస్ చేస్తుంది ఈజీగా కాబట్టి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఐటీ సెక్టార్స్ కే చాలా ఇంపార్టెంట్. ఐటీ ఎంప్లాయీస్ ఈ స్కిల్స్ అన్ని నేర్చుకోవాలి అని అంటే అలా ఏం లేదు. ఇప్పుడు మనము నాన్ ఐటీ పర్సన్ కూడా ఏఐ నేర్చుకొని మంచి జాబ్ కొట్టేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి మనకి. క్లౌడ్ నేర్చుకొని, చాట్ జీపీటీ నేర్చుకొని, ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఏఐ మీద స్కిల్స్ నేర్చుకుని ఇప్పుడు మనం చూసుకుంటే చాలా ఏఐ ట్రైనింగ్స్ కూడా ఉంటున్నాయి మనకు బయట. కొందరు ఫ్రీగా ఇస్తున్నారు, కొందరు డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి నేర్చుకుంటున్నారు. కాబట్టి ఏఐ నుంచి చాలా జాబ్స్ వస్తున్నాయి, చాలా మంది జాబ్ చేస్తున్నారు కూడా. అది ఓన్లీ ఐటీ అనే కాదు, నాన్ ఐటీ వాళ్ళు కూడా ఏఐ నేర్చుకొని జాబ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఏఐ అనేది అన్ని రంగంలోకి మనకి ఇది అప్లికేబుల్ అవుతుంది. ఓన్లీ సాఫ్ట్వేర్ అనే కాదు, మీరు మెడికల్ తీసుకోండి, హెల్త్ ఇండస్ట్రీ తీసుకోండి, అన్నిట్లో ఏఐ రీప్లేస్ జరుగుతూనే ఉంది. అంటే ఉద్యోగాలు ఉన్నాయి కానీ చేసేవాళ్ళు ఏఐని అడాప్ట్ చేసుకోవట్లేదు అనుకోవచ్చా? అంతే. అంటే కొంత ఎట్లా ఉంటారంటే ఎందుకు నేర్చుకోవడం, నేను ఇంతే ఉంటాను, ఇంతే కంటిన్యూ అవుదాం అనుకుంటారు. అది ఒక రీజన్ అవుతుంది. కంపెనీ కాస్ట్ కట్టింగ్ అని చెప్పి తీసేస్తున్నారు కూడా. మనం ఎంప్లాయీస్ మీద పెట్టేదేదో మనము ఏఐ మీద పెడితే మనకి కాస్ట్ తగ్గుతుంది కదా, అట్లా ఆలోచించి కంపెనీస్ అది చేసినాయి. అండ్ లే ఆఫ్స్ అంటే ఓన్లీ మనము ఏఐ అనే అనుకోవద్దు, కంపెనీ నష్టాల్లో ఉండొచ్చు, అండ్ వాళ్ళకి ఏదైతే ఇన్వెస్టర్ నుంచి అమౌంట్ వస్తుందో అది ఆగిపోయి ఉండొచ్చు. సో ఇవేం జరిగినా వాళ్ళకున్న ఒక ఆప్షన్ ఎంప్లాయీస్ ని తీసేయడం. అందుకే లే ఆఫ్ కి గురవుతా ఉన్నారు. కంపెనీస్ ఇప్పటికే చాలా వరకు ఏఐ ట్రైనర్స్ కానీ, ఏజెంట్స్ కానీ, ఇంకా ఏ సెక్యూరిటీ కానీ వీళ్ళందరినీ అంటే ఇట్లా అడాప్ట్ చేసుకుంది అని అంటున్నారు. అసలు ఏంటండి ఏ ఏజెంట్ అంటే ఏంటి, సెక్యూరిటీ అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఏఐ ఏజెంట్ అనుకోండి, సపోజ్ మీరు ఒక కంపెనీ, మీకు హెచ్ఆర్ ఏజెంట్ అనుకోండి. అంటే ఇంటర్వ్యూ మొత్తం ఇంకా ఏఐ తీసుకుంటది. మన పర్టికులర్ గా హెచ్ఆర్ ఉండి లైవ్ గా తీసుకోవాల్సిన పని లేదు. ఓకే. సో ఆ ఏజెంటే మీకు ఇంటర్వ్యూ తీసుకుంటది, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కనబడుతుంది, వాళ్ళు నిజంగా ఇంటర్వ్యూ జెన్యూన్ గా ఇస్తుందా, లేకపోతే వాళ్ళు ఆన్లైన్ లో ఉంటది కాబట్టి మళ్ళీ చీట్ చేస్తుందా, ఏఐ యూజ్ చేసుకుని అన్ని కనబెడతా ఉంటది అది. అట్లా ఏఐ ఏజెంట్ కానీ, ట్రైనర్ కానీ అన్ని ఏఐతో చేపిచ్చేస్తున్నారు కంపెనీ మొత్తం. ఇప్పుడు మీరు ఒక హెచ్ఆర్ కి ఇవ్వాలనుకుంటే, మీ కంపెనీలో పెట్టుకోవాలనుకుంటే మీకు 50,000 to 60,000. అదే సీనియర్ అనుకుంటే 1 నుంచి 1.5 lakh వరకు కూడా శాలరీ ఉంటుంది. బట్ ఇక్కడ మీకు తక్కువలో అయిపోతుంది కదా. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి 1 year మొత్తము
అండ్ మన హెచ్ఆర్స్ అన్న కొంచెం టైం తీసుకొని ఇంటర్వ్యూ చేస్తారు. అది ఏఐ కాబట్టి రోజుకి 100 ఇంటర్వ్యూలు తీసుకోమన్నా తీసుకుంటుంది. సో అందుకని అట్లా ఏఐ ఏజెంట్ అని, ఏఐ ట్రైనర్ అని అన్ని మన వాళ్ళు కనిపెడుతూనే ఉన్నారు. అంటే అదే ఫిల్టర్ చేసేసి రిక్రూట్మెంట్ చేసేస్తుంది, అదే చేసేస్తుంది, ఇంకా మనుషులు అవసరం లేదు. అవసరం లేదు. Yes. అంటే ఇప్పటికే ఐటీ సెక్టార్ లో ఏఐ వచ్చేసి అంటే ఏఐ రోబోట్స్ కానీ ఇట్లా వర్క్ కల్చర్ ఇదంతా కూడా హ్యూమన్స్ లేకుండా వర్క్ కల్చర్ నడుస్తుంది అని అంటే నడుస్తూనే ఉంది. మనం అందుకే కదా ఇన్ని లే ఆఫ్స్ చూస్తున్నాము. ఎస్ కంప్లీట్ గా ఏ సైడ్ వెళ్ళిపోతుంది. చాలా మంది చాలా ఇన్వెస్ట్మెంట్, పెద్ద మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ ఏఐ పైన చాలా ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇప్పుడు మనం టీసీఎస్ అనుకున్నట్టు ఆంథ్రోపోవిక్ ఒక ఏఐ, సో వాళ్ళతోని పార్ట్నర్షిప్ అయిందంటే చాలా ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇప్పుడు మీరు 50,000 ఎంప్లాయీస్ కి క్లౌడ్ మీద ట్రైనింగ్ అంటే నాట్ అన్ ఈజీ థింగ్. ఎస్ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రైనింగ్ ఇప్పిస్తుంది. సో కంపెనీస్ అన్ని కూడా ఏ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. కానీ కొన్ని కంపెనీస్ మాత్రం ఈ ఏఐ వల్ల మాకు ప్రొడక్షన్ అవ్వటం లేదు, మాకు హ్యూమన్స్ కావాలి అని చెప్పేసి ఎవరినైతే తీసేశారో వాళ్ళందరినీ మళ్ళీ తీసుకుని మళ్ళీ చేస్తున్నారు అనేది ఒక టాక్ నడుస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటే? అంటే మన వాళ్ళు కొన్ని కంపెనీస్ ఏంటంటే ముందుగా ఇంకెక్కువ తొందరపాటు ఉంటది కదా, తొందర ప్రొడక్షన్ అవ్వాలి అని చెప్పి మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఏఐతో ఎట్లుంటే టోకన్స్ లాగా ఉంటది. సో ఆ టోకన్స్ ని చేయాలన్నా మనకి ఎంప్లాయీసే కావాలి. సో వాళ్ళేంటి ఇప్పుడు ఏ అయితే మనకి సెకండ్స్ లో జనరేట్ చేస్తుంది. సో అట్లా సెకండ్స్ లో జనరేట్ చేయడానికి టోకెన్స్ వాళ్ళ బుర్ర పెట్టట్లేదు, ఇంకా మొత్తం ఏ హెల్ప్ తీసుకుంటున్నారు కాబట్టి టక టక కోడింగ్ చేసినా ఆ టోకెన్స్ కూడా టక అయిపోతుంది. అంటే వాళ్ళ పర్ టోకెన్ ఇంత అమౌంట్ అని ఉంటది. సో డైలీ అన్ని టోకెన్స్ అయిపోతుంది అంటే అంత అమౌంట్ వాళ్ళకి వేస్ట్ అవుతుంది కదా. ఇదేదో మనకి తలనొప్పి ఉంది, ఇంకా ఏ వద్దు, మనం హ్యూమనే వాడుకోవాలి అని చాలా సందర్భాల్లో కొన్ని కంపెనీస్ కూడా మనకి అఫీషియల్ గా అనౌన్స్ చేసినవి కూడా ఉన్నాయి. ఏ వద్దు, మాకు హ్యూమనే కావాలి అని. ఫైనల్లీ మధురాన్ గారు, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి యంగ్స్టర్స్ కి చాలా మందికి ఏంటంటే తెలియటం లేదు. బీటెక్ కంప్లీట్ చేసేసుకుని ఫ్రీలా ఏమంటారు ఇంటర్న్షిప్స్ అని ఇవి చేస్తున్నారు. కానీ దీంతో పాటు ఏఏ కోర్స్ కూడా నేర్చుకుంటే నెక్స్ట్ అప్కమింగ్ మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి జాబ్ లో వెళ్తారు అనే ఆలోచన లేకుండా ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి కోర్సెస్ నేర్చుకుంటే ఐటీ సెక్టర్ లో ముఖ్యంగా సస్టైన్ అవ్వచ్చు అని అంటే? చాలా మందికి గోల్ ఉంటుంది, సాఫ్ట్వేర్ లో వర్క్ చేయాలి, లగ్జరీగా బ్రతకాలి, 2 days లీవ్ వస్తుంది, హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి వీకెండ్ లో ఎంజాయ్ చేయొచ్చు అని కొంచెం కలలుగా అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఐటీ సెక్టర్ లో ముఖ్యంగా రావాలంటే ఎటువంటి కోర్సెస్ నేర్చుకోవాలి ఇమీడియట్లీ? ఇప్పుడు మనము 2030 వరకు చూసుకుంటే మనకి ఏదైనా కూడా ఏఐతో కలిపే ఉంటుంది. సో ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతున్నారో లేకపోతే ఇంకా చదువుకున్నారో మనకు చాలా ఏఐ కోర్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళు బీటెక్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ కోర్స్ ప్లస్ ఏఐ కూడా ఉంది. సో వాళ్ళు ఏదైతే కోర్స్ చేస్తున్నారో, ఇప్పుడు సపోజ్ డేటా సైన్స్ ఉన్నారు అనుకో, డేటా సైన్స్ విత్ ఏఐ అని ఉంటుంది. సో అలాంటి కోర్స్ మీరు తీసుకొని చేస్తే మీకు బీటెక్ అయిపోగానే వెంటనే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీ కోర్ సబ్జెక్ట్ ఉంది అండ్ ప్లస్ ఏఐ పైన కూడా మీకు స్కిల్ ఉంది కాబట్టి మీకు ఈజీగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైనా సరే స్టూడెంట్స్ ఆల్రెడీ ఇప్పుడు పాస్ అవుట్ అయిన వాళ్ళు కానీ ఇంకా చదువుకునే వాళ్ళు కూడా చాలా స్కిల్స్ ఉన్నాయి మనకి, అవన్నీ నేర్చుకుంటే వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది జాబ్ రావడం. Thank you.